హాయ్ అండి. ఈరోజు మేము మాలకొండ వెళ్తున్నాము. సో దారిలో ఉన్నాము. యాక్చువల్గా ఫస్ట్ టైం వెళ్ళడము. చాలా బాగుంటుంది. అది వీక్లో సాటర్డే మాత్రమే ఓపెన్ చేస్తారంట మాలకొండ. అక్కడ దేవుడు ఆ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ చాలా ఫేమస్. వీక్లో 1 డే మాత్రమే ఓపెన్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము, దారిలో ఉన్నాము. అది ఒక్క సాటర్డే మాత్రమే టెంపుల్ ఓపెన్ చేస్తారు. మార్నింగ్ 6 నుంచి ఓపెన్ అయ్యి చాలా రష్ ఉంటుంది. మేమైతే ఫస్ట్ టైం చూద్దాం, అక్కడికి వెళ్ళి అక్కడంతా మీకు చూపిస్తాను. లొకేషన్ కొండ మీద ఒక దాంతోనే స్వయంభూగా వెలిసిన స్వామి. ఎందుకు వీక్లో 1 డే మాత్రమే ఓపెన్ చేస్తారనేది నేను తర్వాత చెప్తాను. అండ్ ఇప్పుడైతే మనం దారిలో ఉన్నాము. తెలీదే మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అడే దాచి పెట్టు. ఇక్కడ నుంచి టెంపుల్ ఘాట్ రోడ్ స్టార్ట్. ఆగుదామా అక్క వాళ్ళ కోసం? ఆపలే. దూరం నుంచి పెట్టుకుంటూ వచ్చిండ్రు కార్లో. ఈరోజు మామూలుగా ఉండదు కదా రష్. వీక్లో ఒక్క సాటర్డేనే కదా. సో అసలు ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి అటు ఇటు నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. మామూలుగా లేవు అసలు. ఇది చెక్ పోస్ట్, కొండెక్కాక చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ కారు ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఫుల్ రష్ ఉంది, అసలు మామూలుగా లేదు. అమ్మో, మేము అక్కడ పార్కింగ్లో కారు పెట్టి ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టింది. చాలా టైం పట్టింది. ఇక పైకి వచ్చి కూడా మాకు 1/2 అవర్ పైన పట్టింది. అంత రష్ ఉన్నారు. ఇక్కడ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతాయంటండి. ఇక్కడికి వచ్చి దేవుడు బయట పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్తూ ఉంటారంట. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు కొత్త జంట. ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ ఏరియా పొంగళ్ళు పెట్టుకుంటున్నారు. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ మ్యారేజెస్ జరుగుతాయి అనుకుంటా. బల్క్లో సామూహికంగా జరుగుతాయి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇంత రష్ ఉంటారని మాత్రం అస్సలు ఊహించలేదు.
ఇక్కడ దర్శనం ఇక్కడ కాదు. సో జనాలు ఎట్లా ఉన్నారు మరి ఒక్కరోజే కదా వారానికి ఆయన ఇంకా మళ్ళీ దేవుళ్ళు పూజించుకుంటారట. దేవుళ్ళే వారంలో ఒక్కరోజు శనివారం మాత్రమే తెరుస్తారు. అందుకే ఎంత ఫ్లోటింగ్ ఉంది. కొండ మీద కదా, మేబీ అక్కడ ఉంటారేమో స్వామి పైన. ఇక్కడ టిఫిన్స్ అండ్ ఇక్కడ అన్ని బొమ్మలు. ఇక్కడ పెళ్ళి జరుగుతుంది. నైవేద్యాలు పెట్టే టైం అంట. ఒక 1 అవర్ ఆపేస్తారంటండి. మాకు పైకి కొండెక్కడం, తర్వాత అది ఘాట్ రోడ్, చాలా పెద్ద ఘాట్ రోడ్డు. అండ్ ఎక్కిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర చాలా లేట్ అయింది. అండ్ ఇప్పుడైతే కాసేపు ఆపేస్తారంట. ఫైనల్లీ వెయిటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి. సో ఈ దర్శనానికి వెళ్ళే దారిలో ఒక చిన్న సొరంగం లాగా ఉంది. ఒక పెద్ద బండరాయి, కింద మెట్లు. ఇంకా మనం పైకి ఇట్లా నిలబడలేము, వంగిపోవాలి. పైకి నిలబడ్డామంటే ఇంకా పైన తగులుతుందనమాట. చిన్న సొరంగమే, ఒక 10 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, చిన్నది. అటు ఇటు మొత్తం బండరాయి అనమాట. మనం దాంట్లో నుంచి వెళ్తే లోపలికి గర్భగుడిలోకి వెళ్ళచ్చు. సో ఇక్కడ నుంచి ఇటు ఇది ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ మొత్తం బండరాలే. అండ్ ఇక్కడ నుంచి చూసారా, ఇటు కిందకి గర్భగుడి ఉంటుంది. లోపల కిందకి వెళ్ళి రైట్ తిరిగితే ఇది ఎంట్రన్స్. ఇది కిందకి వెళ్ళి రైట్ తిరగాలి. యాక్చువల్గా అయితే నేను ఇక్కడ దాకా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళాను. లోపలికి ఎంటర్ అవ్వగానే పూజారి కెమెరాస్ ఆఫ్ చేసేయమన్నాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వెంటనే ఆఫ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసా వీడియో. అండ్ ఇది ఆల్రెడీ ఇంకా చూసారు కదా, అది మరి దర్శనం అయిపోయి మళ్ళీ ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనమాట. దర్శనం అయితే అయిపోయిందండి, ఇంకా బ్యాక్ వెళ్తున్నాము. దీని తర్వాత పార్ట్ 2 కూడా ఉంది. మొత్తం లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను హాఫ్ పెట్టాను. కంపల్సరీగా పార్ట్ 2 కూడా చూడండి, దాంట్లో మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.